చామంతిని కాపాడిన ప్రేమ్ తన దగ్గరకు వచ్చాక చామంతి మెడలోని తాళిని చూస్తాడు. తన కట్టిన తాళిని తీసేయకుండా తనని భర్తగా అంగీకరించిందని సంతోషపడుతూనే, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను కట్టిన తాళిని తీసేయకుండా నన్ను భర్తగా అంగీకరించావు, కానీ బయటకు ఎందుకు చెప్పట్లేదు అని బాధపడుతూ ఉంటాడు. నువ్వెందుకు చెప్పట్లేదో తెలియదు, కానీ నేను మాత్రం నిన్నెప్పటికీ వదిలిపెట్టనని, జీవితాంతం నీ చేయి విడవనని తనతో మాట్లాడుతూ ఉంటాడు. తన మాటలను వింటున్న చామంతి కన్నీరు కారుస్తూ ఉంటుంది, స్పృహలో లేకపోయినా కూడా. ఆ తర్వాత తన చేయి పట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు ప్రేమ్. దాంతో స్పృహలోకి వస్తుంది చామంతి. కళ్ళు తెరిచి ప్రేమ్ని చూస్తూ ఉంటుంది. ఇదంతా వింటుందా, లేక మళ్ళీ విననట్టు అలాగే ఉడికే ఉంటుందా? ఏం చేయబోతుంది?